నమస్తే, నేను మీ రఘురామరావుతుల. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతున్న భారీ భూ కబ్జా కుట్రను రూరల్ పోలీసులు భగ్నం చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఈ ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్లో కీలక నిందితులుగా ఉండటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఈ ముఠా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళంలో మైండ్ బ్లోయింగ్ ల్యాండ్ స్కామ్. బ్రతికుండగానే అసలు యజమాని చనిపోయాడంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఆపై నకిలీ వారసత్వపు పత్రాలు. సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల విలువైన భూమిని నొక్కేయాలని చూసిన ఓ కిలాడీ ముఠా ప్లాన్ను శ్రీకాకుళం రూరల్ పోలీసులు తిప్పికొట్టారు. ఈ హై ప్రొఫైల్ కేసులో ఏకంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని నిందితులుగా తేలడం సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే, హైదరాబాద్లో నివసిస్తున్న కట్ట కనకలింగేశ్వరరావు అనే వ్యక్తికి శ్రీకాకుళం రూరల్ పరిధిలోని చాపురం గ్రామం పంచాయతీ బలగ సర్వే నెంబర్ 35/13లో కోట్లాది రూపాయల విలువైన ప్లాట్లున్నాయి. యజమాని ఇక్కడ లేకపోవడం ఆసరాగా చూసుకుని ఈ కేటుగాళ్లు ఓ పక్కా స్కెచ్ వేశారు. A1 అడబాల రజని, A2 తెలుగుర్ర సతీష్ కుమార్ లాంటి నిందితులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, A6గా ఉన్నటువంటి ఈయన, తమ్మినేని వాణి, A7, తమ్మినేని నాని, A5ల సహకారంతో డాక్యుమెంట్ రైటర్ కోన పెద్దిరాజు ద్వారా తప్పుడు పత్రాలను సృష్టించారు. అసలు యజమాని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి హిరమండలం ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ, అంటే ఇప్పుడు A13 కూడా పూర్తిగా సహకరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థలానికి ప్రహరీ గోడ కట్టేందుకు ఈ ముఠా ప్రయత్నించడంతో అసలు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం ఈ ముఠా గుట్టును రట్టు చేసింది. ఏంటంటే, ఎవరైతే ఇతను తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ ఈజ్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతుంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో, ఇతను కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్, పర్చేజర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే, వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో, ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమదాల వలసలో రన్ చేస్తున్నారో, అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. బట్ ఈ నలుగురికి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజని ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు. దీని అంతటికీ కూడా ఏంటంటే, ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పే చేయడం అన్నది జరిగింది. దీనిలో మనకి రజనీ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈవిడ యాక్చువల్గా ఒడిస్సా జైపూర్ అక్కడ నివసిస్తూ ఉంటారు వీళ్ళు.
వాళ్ళకి సంబంధించిన అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను ఇక్కడ లోకల్గా ఉంటాడు. ఇతని ద్వారా సతీష్ అన్న పర్సన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా ఏవైతే వేకెంట్ సైట్లు ఉన్నాయో వాటికి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించడం జరుగుతుంది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు A2 సతీష్ కుమార్, A3 లక్ష్మణ్ రావు, డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజుతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణి, తమ్మినేని నాని మరియు సబ్ రిజిస్ట్రార్ అరుణులపై దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సో మన ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. మనకి ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేము. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మీడియా ద్వారా అండ్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మీకు ఏవైనా ఉంటే దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వండి. ఇస్తే దాన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫై చేసి దాన్ని చేయడం అన్నది జరుగుతుంది. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అప్స్టాండింగ్ లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళని కూడా ఫర్దర్ గా. ఇకపై భూములు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, 5 లక్షల రూపాయలకు మించి లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ పత్రాలతో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని ఖారాఖండిగా చెప్పారు. అధికార బలం, నకిలీ పత్రాలతో కోట్లలో భూదందా చేయాలనుకున్న ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయల అరెస్ట్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.